గడిచిన 4-5 రోజుల నుండి మంతని నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఏదైతే మంతని మండల కేంద్రంలో ప్రెస్ మీట్లు పెట్టి ఇనుముల సతీష్ కు సంబంధించిన వ్యవహారాన్ని గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి లేదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాని విధంగా చిత్రీకరించే ఓ గోబల్ ప్రచారాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. మంతని మాజీ మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి వేగోలపు శంకర్ గౌడ్ ఇనుముల సతీష్ ఏదైతే డబ్బులు వసూలు చేశాడని ఆ డబ్బుల్లో శ్రీధర్ బాబు వాటా ఎంత అని అన్నారు. తలకాయ ఉన్న ఏ నాయకుడైనా ఆ సమయంలో అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. అప్పుడెందుకు ఇనుముల సతీష్ మీద మీరు కేసులు చేయలేదు? నిజంగానే ఇనుముల సతీష్ వసూలు చేసుకొని వచ్చి శ్రీధర్ బాబు గారికి ఇచ్చేటోడా? ఆలోచన లేని అర్థం పర్థం లేని మాటలతో చౌకబారు ఆలోచనలతో శ్రీధర్ బాబు గారి ప్రతిష్టను దెబ్బతీయాలని బీఆర్ఎస్ నాయకత్వం ఓ చిల్లర పంచాయతీని ముందటేసుకుంది. అసలు వీళ్ళు ఏ రోజు కూడా అవినీతి అక్రమాలపై మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకు లేదు. ఏ రోజు కూడా మంత్రి నియోజకవర్గంలో జరిగిన హత్యాకాండపై, మారణ హోమంపై, రౌడీయిజంపై, వసూళ్ల దందాపై కనీసం కేసులు చేసిన పాపాల పోలైనటువంటి వ్యక్తులు ఇవాళ మంత్రి ఇనుముల సతీష్ సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏదో రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆల్రెడీ మంత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు మంత్రి మండల కాంగ్రెస్ పక్షాన ఏదైతే ఇనుముల సతీష్ వ్యవహారానికి సంబంధించి అధిష్టానానికి లేఖ రాయడం జరిగింది. దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మంత్రి ఇనుముల సతీష్ కు సంబంధించి ఏదైతే జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఇనుముల సతీష్ అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారో, ఇనుముల సతీష్ జిల్లా అధికార ప్రతినిధిగా లేడు అనే విషయాన్ని మర్చిపోయినట్టుగా ఉన్నారు. ఇకపోతే ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారో, లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో ఎందుకు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు ఏదైతే మంత్రి మధుకర్ కు సంబంధించిన విషయాల్లో ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు ఇసుక చక్రాల కింద అమాయక ప్రజలు నలిగి చనిపోతే ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? అయినా ఇవాళ మంత్రిని ఏదైతే ఇనుముల సతీష్ కు సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంతని సిఐ గారు, మంతని పోలీస్ టాప్ టు బాటం ఎంతో చాకచక్యంగా అక్రమ వసూళ్లకు సంబంధించి ఉక్కుపాదం మోపి తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థ, మంతని పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలతోటి ఎక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడ్డా, ఎక్కడ రౌడీయిజం చేసినా, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలో కబ్జాలకు పాల్పడ్డా వాడిపై ఉక్కుపాదం మోపే విధంగా పనిచేస్తా ఉంది. ఈ ఘనత ఈ ప్రాంత నాయకుడికి సంబంధించిన శ్రీధర్ బాబు గారిదని చెప్పదలుచుకున్నాం. ఏదైతే చౌకబారు ఆరోపణలు మారి నిజంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తే ఎవరమైనా హర్షిస్తాం. కానీ ఆకాశాన్ని చూసి ఉమ్మి దొంగలే దొంగ దొంగ అని అరిస్తే ఏ విధంగా అని చెప్తా ఉన్నాం. వసూళ్ల పర్వాన్ని 10 సంవత్సరాల పాటు యథేచ్ఛగా సైలెంట్ గా ఉన్న పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ బాబు గారు అధికారంలోకి రావడం తోటే వసూళ్ల పర్వాన్ని ఎక్కడికక్కడ అణిచివేస్తా ఉంది. ఈ మంత్రి నియోజకవర్గానికి సంబంధించి స్క్రాప్ బంద్ అయింది, బియ్యం బంద్ అయింది, బొగ్గు బంద్ అయింది, ఇసుక బంద్ అయింది, మాఫియా బంద్ అయింది, వసూళ్లు బంద్ అయినాయి. ఇవన్నీ బంద్ చేసి మంత్రి నియోజకవర్గంలో పరిశ్రమలు, పాఠశాలలు, అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వ్యవస్థ, అదేవిధంగా ఐటీ కంపెనీలు, అదేవిధంగా పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చి మంత్రిని ప్రజల రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి శ్రీధర్ బాబు గారు, వారి అనుచరులమైన మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మీలాగా నిమిషానికో మాట మాట్లాడి తప్పుడు ఆరోపణలతోటి తప్పుడుగా ప్రజలను వక్రీకరించే ఆలోచన చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు. దానికి సంబంధించి నిన్న కూడా మంత్రి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఐలి ప్రసాద్ గారు, అదేవిధంగా నరసింహారావు గారు, అదేవిధంగా కుర్దుల వెంకన్న గారు, అదేవిధంగా మంత్రి శివ గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ ను చూడొచ్చు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ ఈ మంత్రి నియోజకవర్గంలో తప్పుడు ఆరోపణలు బంద్ చేయాలి. నీతివంతమైన పాలన అందిస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకుండా 10 సంవత్సరాల కాలంలో మీరు అధికారంలో ఉండి ఒక్కరోజు కూడా ఇటువంటి కేసు చేయలేని ధైర్యం చేయలేకపోయింది మీ పోలీస్ వ్యవస్థ మీరు. కానీ నేడు ఈ కార్యక్రమంలో జనగామ బానే అయితేంది, నరసింహరావు అయితేంది, మంత్రి సత్యం అయితేంది, ఐలి ప్రసాద్ అయితేంది, ప్రతి ఒక్కరు మంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఈ జరిగిన తతంగాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఇకనైనా బీఆర్ఎస్ నాయకులు తప్పుడు వాగ్దానాలు మానుకోవాలని మన న్యూస్ ఛానల్ ద్వారా కమాన్పూర్ మండల కాంగ్రెస్ ద్వారా వారికి హితవు పలుకుతా ఉన్నాం.